నిజామాబాద్ లో ఏర్పాటు చేసిన జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని కాసేపట్లో కేంద్ర మంత్రి అమిత్ షా ప్రారంభించనున్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో నిజామాబాద్ చేరుకుంటారు. అనంతరం వినాయక్ నగర్ లోని పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీపతి అందిస్తారు. నిజామాబాద్ లో ఏర్పాటు చేసిన జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని మరికొద్ది సేపట్లో కేంద్ర మంత్రి అమిత్ షా ప్రారంభించబోతున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ఆయన నిజామాబాద్ చేరుకుంటారు. నిజామాబాద్ వచ్చిన తర్వాత మొట్టమొదటిగా జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. మనం ప్రస్తుతం పసుపు బోర్డు కార్యాలయం వద్ద ఉన్నాం. ఇది నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్ ప్రాంతంలో ఉంది. అయితే గతంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంగా ఉన్న ఈ భవనాన్ని రాష్ట్ర ప్రభుత్వం పసుపు బోర్డు కేటాయించింది. అయితే అద్దె ప్రాతిపదికన ప్రస్తుతం ఈ కార్యాలయంలోనే జాతీయ పసుపు బోర్డు కార్యాలయం కొనసాగబోతోంది. దీనికి సంబంధించి నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన పల్లె గంగారెడ్డి అధ్యక్షులుగా ఉన్నారు. అయితే ఈ రోజు అధికారికంగా ఈ కార్యాలయాన్ని ప్రారంభించడానికి అధికార యంత్రాంగం అలాగే బీజేపీ శ్రేణులు ఏర్పాట్లు చేశాయి. అయితే నిజామాబాద్ నగరానికి ఈ పసుపు బోర్డు రావడం అనేది ఒక ప్రతిష్టాత్మక అంశంగా స్థానిక నాయకులు చెబుతున్నారు. ఈ విషయమై మనతో మాట్లాడడానికి బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి ఉన్నారు. సార్ చెప్పండి, ఈ కార్యక్రమాన్ని ఎలా నిర్వహించబోతున్నారు ఈరోజు? ఇది ఒక ప్రభుత్వ కార్యక్రమం, పార్టీ కార్యక్రమం కాదు. 5 దశాబ్దాల కళ. తాతలు కళలు కన్నారు, తండ్రులు పోరాటం చేశారు. మా సమయానికి ఆ కళ నెరవేరుతుంది. ఎందుకంటే ఈ ప్రాంత రైతాంగము గత 50 సంవత్సరాల నుంచి పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని వివిధ దశల పోరాటం చేయడం జరిగింది. ఎంతోమంది పార్టీలు, రాజకీయ నాయకులు వాగ్దానం చేయడం జరిగింది. పసుపు బోర్డు ఏర్పాటు చేస్తాం, శుద్ధి కర్మాగారాలు ఏర్పాటు చేస్తామని. రైతులు నమ్మలే. మా భూములేమో కోట్ల రూపాయలు వదులుతున్నాయి, మేమేమో పోయి దుబాయ్లో గల్ఫ్లో వెట్టి చాకిరీ చేస్తున్నామని ఆవేదనతో ఆ రైతాంగం నుంచి 175 మంది ఎలక్షన్లో నిలబడి ఆ సమయంలో పార్లమెంట్ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా దృష్టి చేసిన సందర్భంలో అప్పుడు భారతీయ జనతా పార్టీ నిలబడ్డ ధర్మపురి అరవింద్ గారు ఓ బాండ్ పేపర్ రాసిచ్చి కొత్త సంస్కృతికి శ్రీకారం చుట్టడం జరిగింది. అందరూ కూడా ఆ రోజు విమర్శించారు. దాని తర్వాత మీరు ఆయన మీద దాడులు చేశారు. కానీ తాను ప్రజలకు ఇచ్చిన మాటను, ప్రజలు తన మీద ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా 35 సంవత్సరాలు ఈ దేశంలో ఎక్కడ కూడా బోర్డు లేదు. అలాంటి బోర్డును ఏర్పాటు చేసి ఆ బోర్డును ఏర్పాటు చేయడమే కాదు, దాని కేంద్ర కార్యాలయం ఎక్కడో ఢిల్లీలో ఉండాల్సిన కార్యాలయం, ఎక్కడో కలకత్తాలో ఉండాల్సిన, ఎక్కడో బాంబేలో ఉండాల్సిన కార్యాలయం, అలాంటి కార్యాలయాన్ని ఇందూరు గడ్డబీకి తెచ్చారు. దాంతోపాటు ఎన్నో మనకన్నా ఎక్కువ పసుపు పండించే రాష్ట్రాలున్న ఎంపీలు, మంత్రులుగా పోయిన వాళ్ళు, ముఖ్యమంత్రులు ఉన్న వాళ్ళు కూడా పసుపు బోర్డు చైర్మన్ కావాలని తాపత్రయం పడుతుంటే ఇక్కడ ఒక పసుపు రైతు బిడ్డకు పల్లె గంగారెడ్డి గారికి చైర్మన్ చేయడం అంటే ఇవన్నీ కూడా నరేంద్ర మోడీ గారి సహకారంతో అరవింద్ గారు ఈ ప్రాంత ప్రజల మీద, ఈ ప్రాంత రైతాంగం మీద ఉన్న దాంతో చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు జరిగిపోయే సభకు, పాలిటెక్నిక్ గ్రౌండ్లో జరిగిపోయే సభ ఏదైతే రైతు మహాసమ్మేళనం ఉందో ఆ రైతు మహాసమ్మేళనానికి రైతాంగం స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. కాబట్టి వారందరికీ స్వాగతం తెలియజేసుకుంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రతినిధులు హాజరయ్యే అవకాశం ఉందా? అంటే వారికి సంబంధించి ఆహ్వానం పంపినట్టుగా ఉందా సమాచారం? ముఖ్యమంత్రి గారికి ఆహ్వానం పంపించారట, అంటే అఫీషియల్గా పంపించారు. అలాగే మంత్రులకు పంపించారు. ముఖ్యమంత్రి గారి తరఫున ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు సీతక్క గారు, అలాగే అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారు వస్తున్నట్టు మెసేజ్ ఉంది. వారికి కూడా బస్వాగార్డలో జరిగే కార్యక్రమంలో వారు వేదిక మీద ఉన్నట్టు మాకు కూడా ఇప్పుడే ఇన్విటేషన్స్ వచ్చినాయి. కాబట్టి నేను ఒకటే కోరుతున్నాను ఈ ప్రాంత రైతాంగాన్ని, ఇది మన కళ నెరవేరిన సమయము, రాజకీయాలు చేసే సమయం కాదు. అందుకోసమే మీరు చూస్తున్నారు ఎక్కడ కూడా లోకల్ ఇన్నర్ల భారతీయ జనతా పార్టీ కండవాలు కానీ, భారతీయ జనతా పార్టీ నాయకులం కానీ మేము ఎక్కడ కూడా ఇన్వాల్వ్ అవుతలేము. ఇది ప్యూర్ కూడా రైతుది, రైతాంగం సంబంధించింది. ఆ రైతు ఏర్పాటు చేసుకున్న పసుపు బోర్డుకు సంబంధించింది. ఆ రైతు నమ్మకం పెట్టుకుని భారతీయ జనతా పార్టీకి, నరేంద్ర మోడీకి ఏ రకంగా అయితే నమ్మకంతో ఓటేశారో ఆ నమ్మకాన్ని వాళ్ళు నెరవేర్చిన సందర్భంలో కృతజ్ఞత సభ అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. రైట్. మరికొద్దిసేపట్లో జరిగే సభకు సంబంధించి బీజేపీ శ్రేణులు కావచ్చు, అధికార యంత్రాంగం కావచ్చు, పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసింది. అయితే ఈ కార్యక్రమం అట్టహాసంగా జరగబోతోంది. ఇది రైతులకు సంబంధించిన కార్యక్రమం అని చెప్తున్నారు. అలాగే ఎంపీ అరవింద్ గత ఎన్నికల సమయంలో బాండ్ పేపర్పై రాసిచ్చిన హామీని ఎట్టకేలకు నెరవేర్చారు. దీనికి ప్రారంభోత్సవానికి కేంద్ర మంత్రి అమిత్ షా రావడం కూడా ఇక్కడ ఒక స్పష్టమైన చర్చనీయాంశంగా మారింది. వీడియో జర్నలిస్ట్ అనిల్తో శ్రీపతి, ఏబీ ఆంధ్రజ్యోతి.